లైఫ్‌లో మీరు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే, మీ సొంత డబ్బులతోటి మీరు చేయరి. నా దగ్గర ఆడోళ్ళైనా, మగోళ్ళైనా మీరు అడల్ట్ అయ్యారంటే మీ సొంత డబ్బులతోటి మీరు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాల. సో, మంచి కార్‌లో తిరగాల, మంచి బంగ్లాలో ఉండాల, అండ్ మంచి పెద్ద ఇల్లు కట్టుకోవాలా, అండ్ మంచిగా ఉండాలంటే మీరు కష్టపడి మీ తెలివితోటి, మీ స్కిల్ తోటి మీరు డబ్బులు సంపాదించి అప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు ఉండొచ్చు. కానీ మీ పేరెంట్స్ డబ్బుతోటి మీరు జల్సాలు, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని అనుకోవడం అది సక్సెస్ఫుల్ కాదు, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ ఉసురు మీరు అంటే అదొక బాధన వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసి అండ్ దాంతోపాటు వాళ్ళని హింసించి వాళ్ళ డబ్బులు మీరు దోసుకొని అట్లా చేసుడు అది చాలా నేరం. సో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు అడల్ట్ అయ్యారు అంటే మీకు ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలన్నా అంటే మంచి కార్లా, మంచి బంగ్లాలా ఉండాలనుకుంటే ఏం చేయాలో తెలుసా? సొంత తెలివితోటి, మీకున్న తెలివితోటి, మీకున్న జ్ఞానంతోటి మీరేం చేయాలంటే మీరు ఒక దారి వెతుక్కోవాలా. అంటే ఎవరి త్రూ అయినా మీరు ఒక పని చేసుకోవాలా, పని చేసుకొని సంపాదించుకొని దాన్ని మీరు ఖర్చు పెట్టాలా. సో, అది మీరు ఎట్లా చేస్తారని మీ ఇష్టం. కానీ మీరు చేసేది లీగల్ ఉండాలి. ఇల్లీగల్ ఉంటే డైరెక్ట్ మీ మీద కేసు బుక్ అవుతుంది అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, దాంతోపాటు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. నేను లీగల్ అంటా, ఇల్లీగల్ కాదు. అయితే సో, ఎవరైతే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం మీరు సొంతంగా కష్టపడాలి. పేరెంట్స్ని అడిగి ఇబ్బంది పెట్టదు. ఒకవేళ మీ పేరెంట్స్ బాగా డబ్బు ఉన్నోడైనా, బాగా లగ్జరీ లైఫ్ ఫుల్ ఆస్తుంటే మీ తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? మీ తండ్రి కష్టపడి ఆ రేంజ్ కంటే సొంత డబ్బులతోటి మీ నాన్న కష్టపడి లగ్జరీ లైఫ్ అంటే అంత పెద్ద బిల్డింగు, అంత నమాస్తి కూడబెట్టిండంటే మీ నాన్నకి ఆ కష్టం ఏందో తెలుసు. కాబట్టి మీ నాన్న మిమ్మల్ని అంటే మీరు కష్టపడాలని కోరుకుంటాడు. అంటే ఎట్లా చెప్తాను మీకు, ఇప్పుడు మీ తండ్రి చాలా కష్టపడి చాలా అధికంగా డబ్బులు సంపాదించి, మీ నాన్న తెలివితోటి అధికంగా డబ్బులు సంపాదించి పెద్ద బిల్డింగు, పెద్ద కారు, చాలా భూములు సంపాదించిననుకో, అప్పుడు మీ నాన్న ఏం కోరుకుంటాడో తెలుసా? మిమ్మల్ని సుఖపెట్టాలని కోరుకోడు. మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాడు, కానీ మిమ్మల్ని పని చేయమంటాడు. ఎందుకంటే మీ నాన్న కష్టం ఏందో తెలుసు కాబట్టి పని చేయమంటాడు. కానీ మీ నాన్నకి మీ తాత ఆస్తులు ఇచ్చినాకో, మీ నాన్న సోమరిపోతానుకో, మీ నాన్న ఏం చేస్తాడు తెలుసా? ఏ తాతలు సంపాదించిన ఆస్తున్నా కదా, కష్టపడకు నువ్వు, అట్లని అమ్ముకుంటే బతుకని చెప్తాడు. అదే కష్టపడ్డ నాన్న ఏం చేస్తాడు? కొడుకులను కూతురని మీరు హార్డ్ వర్క్ చేయరే, కూర్చొని తింటున్నాడు అని కూడా క్లాస్ వీగడం జరుగుతుంది. అది తండ్రి పెంచే విధానం, అదొకటి. అయితే అట్లుండాల. అయితే నేనేమంటున్నా తెలుసా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు అడల్ట్ అనుకో, మీకు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఉన్నది, మంచిగా హాయి పాయి బతకాలని ఉన్నా అంటే మీరు ఏం చేయలేదు, ఎక్కువ కష్టపడాలి. నిద్ర సరిగ్గా ఉండదు, టైంకి ఫుడ్ తినలేవు, టైంకి నీ బాడీ సహకరించాలంటే మంచి ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ లేవాలా, దాంతోపాటు కొన్నిసార్లు నువ్వు నైట్ మొత్తం వర్క్ చేస్తే మార్నింగ్ పడుకో, కానీ నిద్ర తక్కువ ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఓర్చుకోవాల్సి వస్తుంది, అండ్ ఆకలి అవుతుంది, కానీ తినాలంటే టైం దొరకదు, అండ్ స్ట్రగుల్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, చాలా జరుగుతాయి. అవన్నిటికీ నేను తట్టుకుంటా అంటే తప్ప నువ్వు ఎదగలేవు. అది లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం అలాంటివి ఎదురవుతాయి. నేను నార్మల్గా చిన్న జాబ్ వేసుకుంటే, ఏదో గవర్నమెంట్ జాబ్ వేసుకుంటా అంటే మీకు కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. కానీ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం అసలు లైఫ్ పొందాలనుకున్న వాళ్ళకున్నంత హార్డ్ వర్క్ అంటే, వాళ్ళకున్నంత కష్టాల కంటే మీ కష్టం ఒక కష్టమే కాదు. అట్లుంటుంది. అయితే సో, మీరేం చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ ఇష్టం. కానీ నేను ఏమంటున్నానంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలా, హ్యాపీగా బతకాలా, సుఖం హాయిగా మస్తు లైఫ్ లీడ్ చేయాలా అనుకుంటే ఎక్కువ కష్టపడాలి. సో, పీస్కం ఉండద్దు. ఇప్పుడు నీకు ఇప్పుడు ఒక వస్తువు కావాలా, అది నీకు నీడ్ ఉండాలి, అంటే నీకు అది అవసరం ఉంటేనే కొనుక్కోవాలా. అనవసరమైన వస్తువులు మందికి పెట్టుకోవాలని, నాకు మందికి పెట్టుకోవాలన్నట్టు బతకద్దు. మందికి పెట్టుకోవాలని బతికినావు అనుకో, నీకేమైతుందంటే నువ్వు నష్టాలకు వెళ్ళిపోతావు, లాభాలకు వెళ్ళిపో. అర్థమవుతుందా? సో, నీకు అవసరం ఉంది, నాకు ఇప్పుడు ఫోన్ అవసరం ఉంది, నాకు ఇప్పుడు బైక్ అవసరం ఉంది, నాకు ఇప్పుడు కార్ అవసరం ఉంది. ఎందుకంటే మా ఇంట్లో ఏదైనా ఇష్యూ అయితే పేరెంట్స్ని కానీ, నా వైఫ్ని కానీ, లేకపోతే నా పిల్లల్ని కానీ
టైంకి అంబులెన్స్ రాకపోతే నేను కార్లో తీసుకెళ్తా, లేకుంటే ఎక్కడ టూర్కి వెళ్ళినా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తామంటే కారు కొనుక్కోవాలి, కానీ మంది కోసం కొనుక్కోవద్దు. రెస్పెక్ట్, అవి వేస్ట్. అది అప్పులు చేసి కొనుక్కునే వానికి ఏమైందంటే నువ్వే నష్టాలు పాలవుతావు, లాస్ట్కి అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. సో అన్ని అమ్ముకుంటావు చివరికి. సో అందుకే నేను ఏమంటాను అంటే మంది కోసం బతకకుర్రి, మీకోసం బతుకుర్రి. మంది కోసం బతుకుతే ఏమవుతుందంటే మీ లైఫ్ బుగ్ అవుతుంది. సో నేనేమంటున్నా, మీకు ఏం అవసరం లేదు, దాని మించి జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు నీకు హాయిగా బతకాలంటే ఎక్కువ కష్టపడాలి, అధికంగా ఎట్లా సంపాదించాలని ఆలోచించాలి. అంతేగాని తిండి తగ్గిద్దాం, సో ఇంట ఖర్చులు తగ్గిద్దాం, లిమిట్లు ఉందాం, లిమిట్లో తిరుగుదాం, అది కాదు. ఎక్కువ కష్టపడాలా, ఎక్కువ సంపాదించాలా, హాయిగా బతకాల, పేయిని వంపాల, చెమట తీయాలా, తెలివిని వాడాలా, అయితేనే ఎదుగుతావు. కాంపిటీషన్ ఉంటుంది మన ఇండియాలో, ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ ఉన్నది. ఈ ఫీల్డ్లో కాంపిటీషన్ లేదన్నది లేదు, కానీ నువ్వు అనుకున్న ఫీల్డ్లో నువ్వు పర్ఫెక్టే ఉండాలి. పర్ఫెక్టే ఉంటే చాలామంది కస్టమర్స్, చాలామంది ప్రజలందరూ నీ దగ్గరికి వస్తారు. ఎప్పటికైనా చాలామంది చూడరు, ఇప్పుడు కొన్ని 100 లక్షల వేల ఫీల్డ్లు ఉన్నాయి, దాంట్లో పర్ఫెక్ట్ పర్సన్ కోసం చూస్తారు. ఇప్పుడు నీ బండి ఖరాబ్ అయింది, నువ్వేం చూస్తావు? మంచిగా పర్ఫెక్ట్ చేసే మెకానిక్ కోసం చూస్తావు. నీకు ఇప్పుడు మీ మదర్కైనా మీ ఫాదర్కైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నది, నువ్వేం చూస్తావు? తక్కువ డబ్బుల్లో లేకుంటే ఎక్కువ ఖర్చు అయినా మా అమ్మని మా నాన్నని బతికించే డాక్టర్ కావాలని కోరుకో. అంటే నువ్వు ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ పర్సన్ని చూడడం జరుగుతుంది. సో అట్లా నువ్వు అనుకున్న ఫీల్డ్లో పర్ఫెక్ట్ ఉండాలి. అంటే గిది ఇట్లున్నదంటే గిది సొల్యూషన్, గిది ఇట్లా అయింది, ఇది సొల్యూషన్ అని నీకు వెంటనే రావాలంటే నువ్వు ఎక్స్పీరియన్స్ పొందాలా, నీకు చాలా ప్రాక్టీస్ ఉండాలా, చాలా నాలెడ్జ్ ఉండాలా, పర్ఫెక్ట్ ఉండాలా, ఫిట్ ఉండాలా, తెలివి ఉండాలి. ఇవన్నీ నువ్వు రెడీ ఉండాలా ముఖ్యంగా. సో నువ్వు డాక్టర్ అయినా, పోలీస్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఫీల్డ్, నువ్వు బిజినెస్ పర్సన్ అయినా, ఎనీథింగ్ నువ్వు దేంట్లో అయినా నువ్వు పర్ఫెక్ట్ పర్సన్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ ఉంటేనే నీకు లాభం అధికంగా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నావు, అందరు అమ్మే వస్తువే నువ్వు అమ్ముతున్నావు కరెక్ట్, కానీ నువ్వు మంచి క్వాలిటీ, రీజనబుల్ ప్రైజు, బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు అందించినావు అనుకో, నీ దగ్గరకు వస్తారు. వాళ్ళు వేరే దగ్గర తక్కువ కమ్మినా అలాంటి క్వాలిటీ వాళ్ళ దగ్గర లేదనుకో, నీ దగ్గర అలాంటి క్వాలిటీ ఉన్నది, నీ దగ్గర కూడా సేమ్ తక్కువ ధరనే కానీ క్వాలిటీ మంచి ఉన్నది అనుకో, నీ దగ్గరకు వస్తారు. సో ఎప్పటికైనా కస్టమర్స్ ఏం చూస్తారంటే పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ చూడడం జరుగుతుంది. సో హాయిగా బతకాలంటే నువ్వు పర్ఫెక్ట్ అయి ఉండాలా. సో ఎప్పటికైనా అధికంగా సంపాదించే వెతుక్కో, ఇల్లీగల్ కాదు బాబు, లీగల్ అనేది. సో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏం మళ్ళీ తేడా ఏం లేదు. అమ్మాయిలు కూడా ఫ్రీడంగా బతకచ్చు, అబ్బాయిలు కూడా. ఇది స్వతంత్రమైన దేశం మనది ఇండియా. సో ఎవరైనా ఫ్రీడంగా బతకచ్చు, ఫ్రీగా మాట్లాడచ్చు, ఏమైనా వేయచ్చు. కానీ మన ఇండియాలో ఒక రోగం ఏమున్నదంటే రూల్స్ మాట్లాడినాకో తీసుకుపోయి జైలు వేస్తారు, పొలిటీషియన్స్ క్వశ్చన్ చేసినాకో తీసుకుపోయి జైలు వేస్తారు. రేపులు జరిగినాక మన ఇండియాలో ఏం చేస్తారంటే అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ రాదు, ఏం రాదు, జస్ట్ చిన్న కేసు చేసి కొట్టి పడేస్తారు. అది పూర్ పీపుల్కి. అది రిచ్ పర్సన్కి అయింది అనుకో, అది ఒకళ్ళు పొలిటీషియన్ ప్రెషర్ ఉందనుకో, ఏం చేస్తారంటే మన అందరికి గుర్తే న్యూస్లో చాలా చూస్తున్నాం, అట్లా జరుగుతున్నాయి. సో కోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా ఏం చేస్తారంటే మన అది ఇదేంది ఇప్పుడు దాన్ని ఏమంటారా, ప్రూఫ్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది, ఎవరు తప్పు చేసిరు, ఎవరు తప్పు చేయలేదు, ఎవరి సైడ్ న్యాయం ఉన్నది చూడడం జరుగుతుంది. ప్రూఫ్ ఉంటే న్యాయం జరుగుతుంది, ప్రూఫ్ లేకపోతే కొట్టిపడేయడం జరుగుతుంది, అట్లా జరుగుతుంది. సో నేను ఏమంటానంటే హాయిగా బతకాలా, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడు పెట్రోల్ క్రైసిస్ ఉన్నాయి, ఎల్పిజి సిలిండర్ క్రైసిస్ ఉన్నాయంటే నువ్వు అధికంగా సంపాదించు, అంతేగాని ఎల్పిజి క్రైసిస్ ఉన్నాయి ఎప్పటికీ మనం సొల్యూషన్ వెతకాలి, అర్థమవుతుంది. సొల్యూషన్ వెతికితేనే కరెక్ట్. వార్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి కొరతలు జరుగుతాయి, అనుభవించాలి. కానీ సేవింగ్స్ ఇంపార్టెంట్, పిచ్చి ఖర్చు పెట్టకూరి.
నీకేది అవసరం ఉందో అదే తీసుకో. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంట్లో బండి లేదు. ఎందుకు బండి లేదు? ఇప్పుడు సరుకులు తీసుకురావడానికి దానికి దేనికి ఇబ్బంది అవుతుంది. అంటే మా ఏరియాలో ఆటోలు, బస్సులు నడుస్తలేవు. ఇప్పుడు నా బండి మైలేజ్ ఎక్కిస్తుంది అనుకో. ఇప్పుడు ప్లాటినా ఉంది ఎగ్జాంపుల్. ప్లాటినా మైలేజ్ మంచి ఇస్తుంది. ప్లాటినా బండి తీసుకో, మైలేజ్ ఎక్కిస్తుంది కదా. సో దాంతో నేను మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్ గురించి చెప్తున్నా. హై క్లాస్ వాళ్ళు అన్నిటికీ తెగించే ఉంటారు. సో వాళ్ళకి ఏం క్రైసిస్ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. నేను మిడిల్ క్లాస్ తక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండి తీసుకున్నాను ఒకసారి పెట్రోల్ అయిపోతే మస్తు తిరుగుతుంది. సో కూరగాయలు తీసుకురావచ్చు, సామాన్ తీసుకురావచ్చు, ఏమైనా తీసుకురావచ్చు. ముఖ్యంగా మనం అందరూ అమ్మాయిలైనా అబ్బాయిలైనా అడల్ట్ అయ్యారు అనుకో మనం ఏం చేయలేదు, సంపాదించే దారులు వెతుక్కోవాలి. లవ్ లస్ట్ ఇది కాదు, సంపాదించే దారులు వెతుక్కుంటేనే కడుపు నిండుతుంది, బట్ట ఉంటుంది, ఇంట్లో పేరెంట్స్ని చూసుకోగలుగుతాం. సోకులు చేయాలి. సోకులు ఎప్పుడు చేయాలంటే నువ్వు మంత్లీ సంపాదిస్తున్నావు, పేరెంట్స్ని మంచిగా చూసుకుంటున్నావు, ఏం బాధ లేదంటే సోకులు చేయి. నీ లైఫ్ కరెక్ట్ లేనప్పుడు సోకులు చేయొద్దు, కష్టపడాలి, డబ్బులు సంపాదించుకో. డబ్బులు సంపాదించి కూడబెట్టుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తే అప్పుడు సోకులు చేయం కదా. నీ సొంత డబ్బులతో నువ్వు సోకులు చేస్తే తప్పలేదు. ఎవడన్నా ఏమన్నా అనుకొని లైక్ కొట్టాను కొట్టకపోని పట్టించుకోవద్దు, గంతే. సో వీడియోలో నేను చెప్పేది ఒకటి ఏంటంటే కష్టపడుర్రి, అధికంగా ఎదగాలి, హాయిగా బతకాలంటే అధికంగా కష్టపడాలి. క్లూస్ లింక్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటు ధైర్యం ముఖ్యం. పిరికోలు లేకుంటే ఏం బీకలేవు లైఫ్లో, గుర్తుంచుకో. భయపడవద్దు. ప్రాబ్లమ్స్ మనుషులకు రాకపోతే ఎవరికి వస్తుంది? మనుషులకి వస్తుంది. మనము ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చదువుకున్న వాళ్ళం. మనం చదువు లేని వాళ్ళు భయపడాలి. మనం చదువుకున్నాం కాబట్టి మనకు అన్నీ తెలుసుకోవాలి. మనం అన్నీ పలానా వస్తువు తీసుకున్నామంటే దానివల్ల వచ్చే లాభాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ మనకి బుర్రలో ఉండాలి. ఫిక్స్ అయినా మనకు ఇక్కడ ఏం కాదు, దాని గురించి తెలియనప్పుడు భయపడతాం. సో గంతే. సో నేను చెప్తున్న ఒకటే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నేను చెప్పింది యూస్ఫుల్ అనిపిస్తేనే. నేను చెప్పేది ఒకటే, భయపడద్దు, ధైర్యంగా ఉండాలా, అధికంగా సంపాదించాలా. ఎప్పుడు అధికంగా నీకు హాయిపై లగ్జరీ లైఫ్ కావాలంటే, లేకుంటే నీ ఇష్టం. ఓకే. అండ్ మనకు టాప్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ, బాయ్ బాయ్.